హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఉప్మా చేశాను టిఫిన్. చూడండి, ఈ విధంగా పల్చగా చేసుకుని తిని చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర వాష్ చేసుకుని పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఎప్పుడే కానీ ఫస్ట్ ఉల్లిగడ్డ వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత మినప్పప్పు కొంచెము, ఇంకా పల్లీలు వేసుకొని వేయించుకున్న తర్వాత టమాటో కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో వేసుకోవడం వల్ల పుల్ల బాగుంటుంది టేస్ట్. సో టమాటో ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ ఎంత వేసుకుంటే అంత పల్చగా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో సపోజ్ ఒక గ్లాస్, చిన్న కప్పు గ్లాసు రవ్వకి ఏం చేయాలంటే డబల్ వేసుకునే బదులు ఏం చేయాలంటే ఒక 2 గ్లాస్ ఎక్స్ట్రానే వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి 4 గ్లాసు వాటర్ వేసుకోవాలి. సో ఆ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు. నేను ఇలానే చేస్తానండి, సన్న రవ్వతో చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా బాగా మసిలిన తర్వాత రవ్వ వేసి కలుపుకోవాలన్నమాట. ఒక హాఫ్ లెమన్ ఉంటే కూడా లెమన్ కూడా వాటర్లోనే వేసుకోవాలి ఉడికేటప్పుడు. సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నేను తింటున్నాను, మా బాబు కూడా తినిపిస్తున్నాను. మీరేం టిఫిన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు చెప్పండి, ఓకేనా? సో డైలీ ఈ విధంగా నేను మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ చేస్తాను అనమాట కంపల్సరీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఓకేనా? సో బాయ్.